వివాహాది శుభకార్యాలు ఇంట్లో జరిగినప్పుడు 6 నెలల వరకు పితృకార్యాలు ఏమీ చేయకూడదని చెప్తూ ఉంటారు. ఇది నిజమేనంటారా? ఇదేంటంటే వివాహ సంబంధమైన కార్యాలు జరిగినప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు కనుకైతే వాళ్ళు కన్యాదానం చేశారు, లేదా అబ్బాయి తల్లిదండ్రులు కనుకైతే స్నాతక వ్రతం అని బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమంలోకి వరుడు ప్రవేశించడానికి వీలైన ఒక కార్యక్రమాన్ని చేస్తారు. ఆ కార్యక్రమం పేరు స్నాతక వ్రతం అని. అది యజ్ఞ సంబంధమైన విషయం. ఇది చేశారు కాబట్టి ఆ ఇంట్లో 6 మాసాల వరకు పితృకార్యాలు చేయకూడదు. ఆ ఇంట్లో చేయకూడదు అన్నారు, కానీ 6 మాసాల వరకు సంవత్సర కాలం వరకు పితృకార్యాలన్నీ మానేయండి అని చెప్పలేదు. ఆ ఇంట్లో చేయొద్దన్నారు. అంతేకాకుండా ఈ వివాహము, గృహప్రవేశము లేదా ఉపనయనము లాంటి శుభకార్యాలు జరిగిన తర్వాత పితృకార్యాలు చేయొద్దని అనటం కాకుండా ఎటువంటిది జరిగినా సరే, ఇవాళ వివాహం జరిగితే మర్నాడే పితృకార్యం అయినా సరే చేసి తీరాలి. పితృకార్యాలు ఎట్టి పరిస్థితుల్లో సంప్రదాయం తెలిసిన వారు, ధర్మాన్ని పాటించవలసిన వారు మన సనాతన ధర్మ సంప్రదాయ విధానం ప్రకారం మానటానికి ఎంత మాత్రం అవకాశం లేదు. విధిగా ఆచరించి తీరాలి. దేవత ఆరాధన కంటే కూడా పితృదేవత ఆరాధన చాలా విశిష్టమైందని, దేవతారాధన విస్మరించినా కానీ పితృదేవత ఆరాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకుండా చెయ్యాలని పెద్దలు చెప్పారు. దీనికి ఏమిటంటే కారణం, దేవతల్ని ఆరాధించేవాళ్ళు కోట్లలో ఉంటారు. అందులో మన అభ్యర్థన వరుసలో ఎక్కడుందో మన ఫైలు. కానీ పితృదేవతలకు ఆ 2 పిల్లలు, ఆ 4 పిల్లలే. కాబట్టి పితృదేవతలు సిద్ధంగా ఉంటారు అనుగ్రహించడానికి. వాళ్ళని దూరం చేసుకోకూడదు. వాళ్ళ అనుగ్రహానికి పాత్రలు కావాలి. వాళ్ళు పెట్టిన భిక్ష ఈ శరీరం, ఈ ఆస్తిపాస్తులు, ఈ విద్య, ఈ ప్రయోజకత్వం వాళ్ళు ఇస్తే వచ్చింది. నేను అంటున్నాం, ఎక్కడి నుంచి వచ్చింది ఈ శరీరం? తల్లిదండ్రుల నుంచే కదా. కాబట్టి పితృదేవత ఆరాధనగా సంబంధించే పితృకార్యాలు, ఆబ్దికాలు మొదలైనవి ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. అయితే శుభకార్యాలు చేసినప్పుడు స్నాతక వ్రతం చేసిన వరుడు తల్లిదండ్రులు కానీ, లేక కన్యాదానం అనే ఒక యజ్ఞం కాబట్టి అది కూడా, అది నిర్వహించిన వధువు యొక్క తల్లిదండ్రులు కానీ పితృకార్యాలు ఆ ప్రదేశంలో, ఆ ఇంట్లో చేయకూడదు. ఏ ఇంట్లో అయితే పెళ్లి చేశారో ఆ ఇంట్లో కాకుండా వేరే చోట చేయాలి 6 నెలల వరకు. అంతేగాని మానమని చెప్పలేదు. ఇది దీనికి ఎంత ప్రాధాన్యం ఉందో పితృకార్య నిర్వహణకు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. కాకపోతే ఆ ప్రదేశంలో చేయొద్దు అని మాత్రమే శాస్త్రం నిషేధించింది.